రాయలసీమ స్పెషల్ ఎర్ర కారం దోస, అలాగే ఎగ్గు కారం దోస. చాలా రకాలుగా దోసలైతే రాయలసీమలో చేస్తూ ఉంటారు. 10 సంవత్సరాల ముందు తిన్నాను. అదే టేస్ట్, అదే అసలు ఫ్లేవర్, అదే స్మెల్ అయితే నేను మళ్ళీ మళ్ళీ చేసుకొని ఇంట్లో చేసుకొని తిన్నాను. అసలు సూపర్ అబ్బా! అసలు ఎన్ని సంవత్సరాలు ఎలా మిస్ అయ్యాను అనిపించింది. అంత టేస్టీగా అయితే చేసుకొని తిన్నాను. ఇంక అసలు బయట కొనే అవసరం లేదు. ఇంట్లోనే మనం చేసేసుకోవచ్చు. ఎలా చేశాననేది చూపిస్తాను చూడండి వీడియోలో అయితే. ఖచ్చితంగా మన వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే ఉల్లిపాయలేసేసాను. ఒక టమాటా గూడా చిన్న ముక్కలుగా కట్ చేసి, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసాను. అలాగే సాల్ట్ గూడా వేసేసాను. అలాగే వెల్లుల్లి రెబ్బలు 4 అంటే 4 వేసేసాను. ఇవన్నీ వేసేసి మిక్సీ వేసుకోవాలి. ముందైతే మనం మిక్సీ వేసుకోవాలి. ఇక్కడ పేస్ట్‌గా చేసుకోండి. మెత్తగా చేసుకున్న తర్వాత కారం గూడా స్పైసీ తగ్గట్టు వేసుకోండి. కారమే వేసుకోండి. మిర్చి వేసుకోవాలనుకుంటే ఎండుమిర్చి గూడా వేసుకోవచ్చు. ఇప్పుడైతే పేస్ట్ అయితే తీసి ఒక గిన్నెలో అయితే పెట్టేసుకుందాము. అసలు టేస్ట్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు. మీరైతే ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే. నాకైతే ఈరోజు మంచి ఎక్సలెంట్ టేస్ట్, ఫ్లేవర్ అయితే తగిలింది ఈరోజు. ఇలా దోస అయితే వేసేసుకోండి. ముందు రోజే నేను అనుకున్నాను రోజు పచ్చళ్ళు, అసలు చట్నీలు ఇవే నా దోసలతోటి. ఇలా కూడా ట్రై చేద్దాం ఒకసారి పోయేదేముంది. వస్తే మంచిగా చేసుకుందాం. తర్వాత లేకపోతే వదిలేద్దాం అనుకున్నా. ఇంగా ఎర్రకారం అయితే మిక్సీ వేసాం గదా! ఆ మిక్సీ వేసిందంతా దీంట్లో వేసి ఒక ఎగ్ గూడా కొట్టేసాను. ఈ ఎగ్ వేసుకునే విధానం గూడా 2 రకాలుంటాయి. తర్వాత కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడైతే ఎర్రకారం, ఎగ్గు 2 కలిపేసి దీంట్లో అయితే వేసేసాను ఇప్పుడు. అంటే సెపరేట్‌గా వేసేసాను. ఇది మొత్తం దోసకి అప్లై అవ్వాలి. ఇది కొంచెం ఉడుకుతున్నట్టుగా ఉంటది. అంతకుముందు వీడియోలో నేను ఇడ్లీ పొడి చేశాను గుర్తుందా మీకు? చూడకపోతే చూడండి ఆ వీడియోలో. ఆ పొడి గూడా ఎలా చేయాలనేది వీడియో గూడా ఆల్రెడీ పోస్ట్ చేశాను. అది గూడా వేసేసి ఎగ్ అయితే వేసేసాను. ఇది రెండో రకంగా చేసుకోవచ్చు. ఎగ్గు అలాగే ఎర్ర కారపొడి 2 కలిపి గూడా వేసుకోవచ్చు. ఈజీ ప్రాసెస్ అయితే ఇదే అనమాట. ఎగ్గు, కారపొడి 2 కలిపేసుకోండి. లేకపోతే సెపరేట్‌గా అయినా వేసుకోవచ్చు. ముందు వేసినట్టుగా దోస ముందు వేసాం గదా! అలా గూడా వేసుకోవచ్చు. ఈ 2 కలిపిందైతే మంచి ఈజీ అనిపిచ్చింది. ఇది రెండో రకంగా చేసినప్పుడు. ఇది గూడా మొత్తం స్ప్రెడ్ జేసుకోవాలి. ఆల్రెడీ నేను పొడి వేశాను గదా! ఇందాక. ఆ పొడి వీడియో గూడా నేను షార్ట్ వీడియో పోస్ట్ చేశాను. అలాగే లాంగ్ వీడియో 2 వీడియోల్లాగా పోస్ట్ చేశాను. దేంట్లో అయినా మీరు చూసుకోవచ్చు. అది ఇడ్లీలోకి కారపొడి ఎలా చేసుకొని తినొచ్చనేది ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. అంత టేస్టీగా ఉంటది. ఇది అన్నంలో గూడా నెయ్యి వేసుకున్నా గానీ తిన్నా చాలా బావుంటది. ఇంక ఆ పొడైతే నేను దోసల్లోకి గూడా యూజ్ చేస్తున్నా. దోసల్లోకి గూడా యూజ్ చేయొచ్చు. టేస్ట్ అయితే అంత బావుంటది. ఈ దోస వేసేసిన తర్వాత మంచిగా టేబుల్ స్పూన్ నెయ్యి గాని వేసుకొని తింటే పిల్లలైతే అసలు ఇష్టంగా తింటారు. ఇంక పచ్చళ్ళు, చట్నీలు అస్సలు అడగరనమాట ఇంట్లో గూడా. అంత బావుంటది టేస్ట్. ఇలా అయితే దోసలైతే మంచిగా వేసేసుకున్నాను ఎగ్గుతోటి. ఇప్పుడు ఒట్టిగా ఎలా ఉంటదనేది టేస్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు దాకా ఎగ్గుతో ఏసా కదా! ఇప్పుడైతే ఇంగా ఒట్టి కారంతోటి అసలెట్లా ఉంటది టేస్ట్ అయితే చూద్దాము అనుకుంటున్నా. ఎగ్గుతో అయితే తెలుసు గానీ, ఇది గూడా కొంచెం డిఫరెంట్ టేస్ట్ అయితే ఉంటది. ఎగ్గుతో వేసేది ఒకటుంటది. అలాగే ఎర్ర కారము, పొడితోటి డిఫరెంట్ టేస్ట్ ఉంటది. నెయ్యయితే వేసుకోండి. నెయ్యంటే ఇష్టపడే వాళ్ళు నెయ్యి గూడా టేబుల్ స్పూన్ ఏసుకొని, నూనె కంటే గూడా నెయ్యితో కాల్చుకోండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది అసల. ఆ స్మెల్లు ఏసేటప్పుడు ఆ వాసనుంటది. అబ్బా! ఎంత మంచి స్మెల్లొస్తదో అరోమా చాలా బావుంటది. ఇది గూడా ఇంగ ఎగ్ వేయకుండా గూడా ఇట్లా సెపరేట్‌గా గూడా చేసేసాను. ఎర్ర కారం ఏసేసి డైరెక్ట్‌గా. చాలా బాగొచ్చినాయి అసలు. ఈరోజైతే దోసలు ఎక్సలెంట్‌గా కుదిరినాయి. అలాగే ఈ ఎర్ర కారం, ఎగ్గు కారంతోటి చాలా టేస్టీగా అయితే కుదిరింది. మీరు గూడా అసలు తప్పకుండా ట్రై జేయండి. ఇంట్లోనే జేసుకోవచ్చు. మనం హోటల్‌కెళ్ళి తినాలి, స్పెషల్‌గా టేస్టీగా తినాలి అనుకోకుండా. ఇదనమాట వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ. బాయ్.